గురించి సంధ్యకి, సంధ్య గురించి మాకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆ తెలియడం అన్న సెంటిమెంట్తోనే మీరు సంధ్యని ట్రాప్ చేశారు. తన వీక్నెస్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏంటి ఆకాష్ ఇదంతా? మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నాను. మీకోసమే మళ్ళీ జాబ్ చేయడానికి రెడీ అయింది. మీరున్నారన్న ధైర్యంతోనే నన్నెదిరిస్తోంది. మీ కన్నీళ్లకు కరిగిపోయి వచ్చిన జీతం మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతోంది. ఆకాష్, ఇక చాలు. కూతురి సంపాదన మీద బ్రతికేంత దుస్థితిలో మేము లేవు. అవునా? అయితే సంధ్య ఎవరికోసం జాబ్ చేస్తానంటోంది? ఎందుకు సంపాదించాలని డిసైడ్ అయింది? తన కోసం, తన భద్రత కోసం. ఓ, అంటే మీకోసం కాదా? మా కోసం ఉద్యోగం చేయమని మేమెప్పుడు సంధ్యని అడగలేదే. అరే, డైరెక్ట్ గా మీరేం అడగరు. కానీ మీ కష్టాలు చూసి భరించలేక తనంతట తానే జాబ్ చేయాలని ఫిక్స్ అయింది. ఆ పిచ్చింది ప్లాన్లో పడిపోయింది. ఆకాష్, హద్దులు మీరు మాట్లాడుతున్నావు. నా మాటలు హద్దుల్లోనే ఉంటున్నాయి. మీరే సంధ్య విషయంలో ఎప్పుడో హద్దులు దాటారు. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో అడ్జస్టే బతకడం మీకు రాదా? ఉన్నదాంతో సంతృప్తి పడ్డం తెలియదు, కానీ నాకు మాత్రం నీతులు చెప్తారు. ఆకాష్, నీకు చెబుతుంటే అర్థం కావట్లేదా? సంజయ్ని కష్టపడమని ఏ రోజు మేం చెప్పలేదు. అవసరాలకి మించిన విలాసాల కోసం మేమెప్పుడూ పాకులాడలేదు. చెప్తున్నాను కదా, మీరు ఏమీ ప్రత్యేకించి చేయనక్కర్లేదు. సంధ్య ముందు సింపతి నటిస్తే చాలు. సెన్స్ లేకుండా మీకు బానిసలా మారి జీవితాంతం మీకు సేవలు చేస్తూనే ఉంటుంది. కొడుకు చచ్చినా కోడలు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం మీరు ఆధారపడ్డమేంటి? మీ స్వార్థం కోసం సంధ్యను నన్ను దూరం చేయటం దారుణం కాదా? అసలు సంధ్యకి మీకు సంబంధం ఏంటి? మీ కొడుకు చచ్చిపోగానే ఆ తాళిబొట్టుతో పాటు ఈ ఇంటితో ఉన్న సంబంధం తెగిపోయినట్టే కదా. తెగిపోయిన బంధాన్ని ముడేసి మీ స్వార్థం కోసం ఇలా నాటకాలు ఆడకండి. నిజంగా మీరు మనుషులే అయితే, మీలో పౌరుషం, అభిమానం గనుకుంటే, మనస్ఫూర్తిగా మీరు సంధ్య బాగు కోరుకునే వాళ్లే అయితే, ఇంకెప్పుడు నాకిష్టం లేని పని చేసే సంధ్యని మీరు సపోర్ట్ చేయొద్దు. నిజంగా మీరు సంధ్య కాపురం బాగుండాలని కోరుకునే వాళ్లే అయితే, సంధ్య జీతంలో ఒక్క రూపాయి కూడా ఆశించొద్దు. మా మొగుడు పెళ్ళాల జీవితాల్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. ఏమండి? 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 మనిషికి మట్టికి ఉన్న చిరకాల సంబంధం మన మధ్య కూడా మొదలవ్వాలని కోరుకుంటున్నాను. అంకులేమో పిలుపుతో మా నాన్నని గుర్తు చేస్తే, మీరు పకోడీ టేస్ట్తో మా అమ్మని గుర్తు చేశారు. నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నవ్వినప్పుడు కూడా కళ్ళు తడవకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నానా, మీకు అమ్మకి మందులు తీసుకొచ్చాను. డాక్టర్ గారు చెప్పినట్టు అమ్మ మీరు టెస్టులు చేయించుకోండి. ఇదిగోండి డబ్బులు.
నాన్నా నేను చెప్పేది వినిపించిందా? డబ్బులు తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? లక్ష్మి, ఈ అమ్మాయి ఎవరో మన ఇంటికి వచ్చి టెస్టుల కోసమని డబ్బులు ఇస్తోంది. ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, ఎవరమ్మా నువ్వు? నన్ను అమ్మ అంటున్నావేంటి? ఏ సంబంధం లేకుండా నన్ను నాన్న అని కూడా పిలుస్తుంది. ఎవరో ఏంటో మరి. ఆట మంచి రసపట్లో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఏం కావాలో మాట్లాడి పంపించేసాయి. ఏం కావాలమ్మా నీకు? మీ ఇద్దరికి ఏమైంది? మీరేనా ఇలా మాట్లాడుతుంది? అయ్యో రామా, తెలియని వాళ్ళు వస్తే మేమే కాదు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఆకాష్ ఇక్కడికి వచ్చాడా? ఆకాశ? ఆ పేరెప్పుడు మేం వినలేదే. అతనెవరు? ఎవరా? మీకు నాకు దూరం పెంచాలని చూస్తున్న మనిషి. అమ్మా నాన్న అని పిలుస్తున్నా ఏ సంబంధం లేనట్టు నటించేలా చేస్తున్నా నా భర్త. ఏంటమ్మా నువ్వు? ఎవరో తెలియదంటున్నా కూడా వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. బహుశా అడ్రస్ తప్పి ఇక్కడికి వచ్చావేమో. సరిగా చూసుకుని వెళ్ళిపో. అన్నీ తెలుసుకునే వచ్చాను. మీరే తెలియనట్టు నటిస్తున్నారు. నటించడం కాదమ్మా, నిజమే మాట్లాడుతున్నావు. మాకో అబ్బాయి ఉండేవాడు, పేరు సూర్య. ఇప్పుడు లేడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటి నుండి ఇంట్లో ఉన్నది మేమిద్దరమే. నా పేరు మాధవరావు, నా భార్య లక్ష్మి. చాలు, ఇక చాలు. అర్థమైంది. ఇద్దరూ కూడబలుక్కుని ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైంది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావో మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఎవరో ఆకాష్ అంటున్నావు, ముక్కు మొహం తెలియని మమ్మల్ని అమ్మా నాన్న అంటున్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అడగడం మర్చిపోయాం. నీ పేరేంటి? స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా నాతో చెప్పండి. అంతేగాని ఇలా పరాయిదాన్ని అని పదే పదే చెప్పొద్దు. నేనిక్కడికి రాకూడదు, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకూడదు, అంతే కదా? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఊహించలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. ఓకే, మీరు కోరుకున్నట్టుగానే నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ రాను. అదేగా మీకు కావాల్సింది, అందుకేగా ఈ నాటకం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సంధ్యని ఎవ్వరూ శాసించలేరు, శాశ్వతంగా బంధించలేరు. అది అమ్మా నాన్న అయినా సరే, తాళి కట్టిన మొగుడైనా సరే. వస్తాను. ఆగమ్మా. అవి మర్చిపోయి వెళుతున్నావమ్మా. తీసుకెళ్ళు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మాది కానిదేది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ బంధం లేకపోయినా సాయం చేసేంత గొప్ప మనసు నీకుండొచ్చు, కానీ అందుకునే అదృష్టం మాకు లేదు.
ఆకాష్ అన్న మాటలకి సంధ్యని దూరం చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఇలా కన్నీళ్లతో పంపించడం పాపం అనిపిస్తుందండి. పాపం మనతో పోయినా పుణ్యం మాత్రం సంధ్యకి మిగిలితే చాలు లక్ష్మి. అమ్మాయి బాధపడినా పర్లేదు కానీ ఆకాష్తో తన కాపురం కుదుట పడితే చాలు. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? నువ్వేం చెప్తావో వినాలని అడుగుతున్నాను. అమ్మా నాన్న విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మాటలతో నమ్మించి ప్రేమ నటించి మోసం చేయడం నాకు రాదు. నా మంచితనం, నా ప్రేమలో స్వార్థం నీకు అర్థం అవనంత వరకు నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. వద్దు. మీ ప్రవర్తనకి మంచి, ప్రేమ అన్న పేర్లు మాత్రం పెట్టద్దు. వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నీకు ఎలా ఉన్నా సరే నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీకిష్టం లేనంత మాత్రాన నేను నా బాధ్యతల్ని మర్చిపోలేను. ఇలాంటి మాటలతో నాకు కోపం పుట్టించొద్దు. మీ మాటల వల్ల నా సహనం చచ్చిపోతుంది. నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నేను చెప్పినట్టే నడుచుకోవాలి. మీ భార్యగా మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా అని అన్నింటికీ తల ఊపుతూ కీ ఇచ్చిన బొమ్మలాగా నేను బతకలేను. ఆల్ రైట్, మ్యాటర్ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను. మీ అమ్మా నాన్న ఆ ఇంటిని నమ్మి తీరాలి. బెదిరిస్తున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? బెదిరిస్తే భయపడటానికి వాళ్ళ వెనక ఎవరూ లేరు అనుకోకండి. నేనున్నాను. ఆర్డర్ వేయాలని చూస్తే సరే బాస్ అని నోరు మూసుకుని లొంగిపోయే మనిషిని కాదు నేను. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంధ్య, నేను నిన్ను బానిసలా బ్రతకమనటం లేదు. మీ అమ్మా నాన్నల బ్రతుకు గురించి కన్నా మరిద్దరి బాగు గురించి ఆలోచించమంటున్నాను. చూడండి, మా అమ్మా నాన్న చెప్పడం వల్లే నేను పెళ్లి కొప్పుకున్నాను. కానీ నాకు మీరంటే ఇష్టం లేదు, ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ గౌరవంగా, బాధ్యతగా చూసుకుంటున్నాను. సంధ్య, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎప్పటికీ బాధపడను, కానీ బాధ్యత పేరు చెప్పి అనవసరంగా వాళ్ళిద్దరి బరువు మోయటం నీ జీవితానికే నష్టం. నష్టమైనా కష్టమైనా నేను అనుభవిస్తాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. షిట్! ఆ ఇంటిని అమ్ముదామంటే ఒప్పుకో, జాబ్ చేయొద్దంటే కేర్ చేయవు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఇంటిని నువ్వు నరకంగా మారుస్తున్నావు. వాట్ ద హెల్ యు వాంట్ సంధ్య? జస్టిస్, న్యాయం. అంటే నువ్వు ఉద్యోగం చేసి వాళ్ళని పోషిస్తే న్యాయం జరుగుతుంది, లేదంటే అన్యాయం జరిగిపోతుంది, అంతేనా? అవును, అంతే. నీకు నీ మాజీ అత్తమామల బాగోగులే తప్ప ఈ మొగుడి పరువు మర్యాదల గురించి పట్టింపే లేదా నీకు? ఫ్రెండ్కిచ్చిన మాటను నిలబెట్టుకోలేని ఫూల్గా నేను బతకడం నీకు ఓకేనా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మిమ్మల్ని ఆ మాట ఎవరివ్వమన్నారు? ఆ ఇంటి గురించి మాట్లాడటానికి మీరెవరు? ఏ హక్కుతో ఆ మాట ఇచ్చారు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను. నీ భర్తగా నీకు సంబంధించిన ఏ ప్రాపర్టీ మీదైనా అన్ని అధికారాలు నాకే ఉంటాయి. అది నా ఆస్తి కాదు, సూర్యది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు నీ పేరు మీదుంది, అంటే నీదే కదా? అందుకే ఆ ఇంటిని మా అమ్మా నాన్నల పేరు మీదకి మార్చి నేను
గార్డియన్ గా ఉండబోతున్నాను. ఓ మార్చేస్తున్నావా? 2 పెళ్లిళ్ళు చేసుకుని ఇంటి పేరు 2 సార్లు మార్చుకున్న దానివి. ఇదో లెక్క నీకు? ఆకాష్, అరవద్దు. అరిచి నా ఆవేశాన్ని పెంచొద్దు. ఇనఫ్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఆవేశం, కోపం మీకే కాదు, నాకు వస్తాయి. నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఇంటి పేర్లు మారుస్తున్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడని తెలిసి కూడా మీరు నా వెంట పడ్డారు. మా అమ్మ నాన్నని బలవంత పెట్టారు. ఈ బుద్ధి జ్ఞానం అప్పుడేమైంది? ఇంటి పేరు మార్చినా ఆ పేరుకి తగిన గౌరవం, మర్యాద ఇవ్వడం నాకు బాగా తెలుసు. కానీ భార్యని గౌరవించడం మీకు ఎప్పటికీ రాదు. ఒక్క ఇంటి కోసం మీరు ఇన్ని మాటలు అంటారా? మా అమ్మ నాన్నకి నాకు మధ్య దూరం పెంచాలని చూస్తారా? అది ఎప్పటికీ జరగదు. సంధ్య, ఈ ఆకాష్ పట్టుదల ఎలాంటిదో నీకు తెలియదు. ఇక ముందు చూస్తావు. నాకు క్రూరంగా వేటాడడం తెలుసు, కూల్గా ఆటలాడడం తెలుసు. ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. వేట ఎంత మజాగా ఉంటుందో నేను చూపిస్తాను. గెట్ రెడీ. ఎవరమ్మా నువ్వు? నన్ను అమ్మ అంటున్నావేంటి? మాది కానిదేది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకుంటావా? అలాగే చూసుకుంటాను. నేనేం పాపం చేశాను? నాకెందుకింత శిక్ష వేశావు? సూర్య రూపంలో దేవుడు లాంటి భర్త దొరికాడు అని నేను సంబరపడే లోపే దూరం చేసేశావు. 3 ముళ్ళ బంధాన్ని 3 నాళ్ళ ముచ్చటగా మార్చావు. మెట్టినింటికి కూతురుని చేసి అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటుంటే ఇష్టం లేకపోయినా పెళ్లిని జరిపించావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆకాష్ ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు అనుకుంటే ప్రతిరోజు బాధపడే శాపం పెట్టావు. మనసులో చోటుందని చెబుతూనే మాటలతో ఆకాష్ నన్ను ఏడిపిస్తుంటే మౌనంగా చూస్తున్నావు. ఇవన్నీ భరించాను. కానీ ఈరోజు అమ్మా నాన్న నన్ను పరాయిదాన్లా చేసి మాట్లాడుతుంటే అది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు స్వామి. కలలో కూడా నా మీద కోపడని అమ్మా నాన్న ఈరోజు నన్ను ఎన్నో మాటలు అన్నారు. కానీ అన్న ప్రతి మాటకి నాకన్నా ఎక్కువ బాధపడతారని నాకు తెలుసు. మనసులో ప్రేమ ఉన్నా పైకి మాత్రం ఆ కోపం, ద్వేషం చూపిస్తున్నారు. ఇదంతా ఆకాష్ వల్లనే అని కూడా తెలుసు. ఇంటి కోసం మొండి పట్టే తప్ప పెళ్లికి ముందున్న ప్రేమ లేదు. ఆ ఇల్లు సూర్య జ్ఞాపకం అని చెబుతున్నా తను వినడం లేదు. అమ్మా నాన్నకి ఆధారం ఉండదని చెబుతున్నా లెక్క చేయడం లేదు. నేను అమ్మా నాన్నల కోసం ఆలోచిస్తుంటే భర్తగా నాకు విలువ లేదా అని ఆవేశపడుతున్నారు. ఇల్లు అమ్మకుండా నేను అడ్డుపడుతున్నానని
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను, ఇంకా ప్రాణాలతో ఎందుకున్నాను అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకెంతకాలం ఈ శిక్షని అనుభవించాలి, భరించాలి? కన్నీళ్లతో ఇంకెన్ని పరీక్షలు నెగ్గుకు రావాలి? సంధ్య అనే పేరు పెట్టుకున్నందుక నా బ్రతుకుని చీకటి వెలుగుల మధ్య నలిగిపోయేలా చేస్తున్నావు. ఇంక చాలు స్వామి. నా అనుకున్న వాళ్ళకి దూరం అవుతూ నేను బ్రతకలేను. ఈ నరకం నుండి నన్ను బయటికి తీసుకొచ్చే మార్గం చూపించు తండ్రి. ఈ సంధ్య జీవితంలో సూర్యుడు శాశ్వతంగా అస్తమించిన ఆకాశం మాత్రం చీకటి కాకుండా వరం ప్రసాదించు. సూర్య లేకపోయినా మనం బ్రతికున్నామంటే దానికి కారణం సంధ్య మాత్రమే. ఈ టైంలో మనం తోడుగా ఉండాలి తప్ప ఒంటరిగా వదలకూడదు. ఆకాష్ ఏమనుకున్నా సరే మనకి సంధ్య మాత్రమే ముఖ్యం. ఇప్పుడే సంధ్యకి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాను.